నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఒకవైపు గన్ని సంచుల కొరత, మరోవైపు ధాన్యం తరలించేందుకు సమయానికి వాహనాలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు గత 15 రోజులుగా అమ్మకం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గన్ని సంచులు, రవాణా వాహనాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎండనగా పంట పండించి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు ప్రస్తుతం అయితే జరుగుతున్న మందకోడిగా జరుగుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, ఎందుకంటే ఇప్పుడు ఈ క్రాప్ అనేది వరితో పాటు మక్క కొద్దిగా లేట్ వచ్చడంతో రెండు ఒకటేసారి రావడంతో ఇక్కడ ఉన్న పరిస్థితి కొనుగోలు కేంద్రంలో జాప్యం జరుగుతుంటే మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా కేంద్రం మందాపూర్ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ కొనుగోలు కేంద్రం కోసం ఇవన్నీ రెడీగా ఉన్నాయి. వడ్లు రెడీగా, మక్క కూడా రెడీ ఉండడంతో మక్కకు లారీలు సప్లై అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే వరికి మందకోడి అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు కేరళ తాకడంతో మనకు జూన్ మొదటి వారంలోనే వర్షాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ తొందరగా పోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెస్తున్నారు. లారీలు ట్రాక్టర్ల కొద్ది ఇక్కడ తెచ్చి ధాన్యం పోస్తున్నారు. అధికారులు కూడా శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ కాకపోతే లారీలు కొరతతోటి, మన గోదాం కొరతతోటి ఇక్కడ పరిస్థితి అయితే కొనుగోలు కేంద్రం దగ్గర ఆగినట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, మీది ఏ ఊరు? మీది మందలాపూర్. ఎన్ని ఎకరాలు పంట పండించాను? 4 ఎకరాలు. ఎంత పంట వచ్చింది? 3 ట్రాక్టర్లు వచ్చింది. 3 ట్రాక్టర్. ఎన్ని రోజులు అయ్యచ్చు మీరు తెచ్చుకుని? వారం రోజులు అవుతాయి. వారం రోజులైనా మరి ఎందుకు ఇంకా పోలేదు? మరి పోతలేవు, లారీలు వస్తలేవు సారు. ఎందుకు లారీలు కొడతా? లారీలు వస్తలేవు, అట్లా ఉన్నాయి. ఎందుకంటారు మరి లారీ కొడతా అని? లారీలు వస్తలేవు, ఈడ ఇన్నే చేరుతున్నాం సార్. ఇప్పుడు జోకుడైందా మీది? జోకలేదు, అట్లా ఉన్నాయి. లారీలు రాక వారం రోజుల కింద తెచ్చిండు. కాకపోతే లారీలు రాకపోవడంతో ఇక్కడ గోనె సంచులు లభించకపోవడంతో ఇంకా వాళ్ళకి దొరకలేదు. వాళ్ళకి ఇంకా ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు. ఇక్కడ కొనుగోలు ఇన్ఛార్జ్, వరి కొనుగోలు ఇన్ఛార్జ్ మనతో మేడం ఉంది. మేడం చెప్పండి మేడం, ఈ కొనుగోలు కేంద్రం ఎప్పుడు స్టార్ట్ చేసాం మీరు? 8th రోజు స్టార్ట్ చేసినాం. ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు చేసినారు? 6,000 బ్యాగులు కొనుగోలు చేసినాం. అయితే ఒక 5,000 బ్యాగ్స్ డిస్పాచ్ చేసినాం. ఇంకా చేసేటివి ఉన్నాయి, ఇంకా కొనుగోలు చేసేటివి ఉన్నాయి. రైతులు రోజు నేర్పుతున్నారు, మ్యాచ్ రచన ఉన్నాయి. కానీ లారీలు రాక, లారీల ఇబ్బందితో కొనుగోలు చేసిన ధాన్యం మళ్ళీ తరుగు వస్తున్న కారణంతో కొనుగోలు చేయక అట్లనే వదిలిస్తున్నాం. అదే ప్రధానంగా ఇప్పుడు మనకు లారీలు రాలే ఉంటుంది, దానికి కారణం ఏమంటారు? లారీలు అంటే మక్కలు ఇప్పుడు అధిక మాసం వల్ల మక్కలు దిగుబడి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి దాంతో లారీలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి గవర్నమెంట్ తీసుకోవడం వల్ల. దానివల్ల మా వారికి కొరత ఏర్పడుతున్నది లారీలది. ఇప్పుడు ఎన్ని రోజులకి ఇక్కడ ఉన్న అన్ని మీరు కొనుగోలు చేస్తా అనుకుంటారు మీరు? అంచనా అంటే లారీలు తొందరగా వస్తే ఒక 1 వీక్లో క్లోజ్ అవుతుంది, లేకపోతే 15 days అట్లా పడుతుంది. ఇక వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి, రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇక్కడ అధికారులు ఏమంటారంటే ఇక్కడ మక్కలు అధిక మాసం చుట్ల లేట్ చుట్ల మక్కలు కూడా దిగుబడి ఇప్పుడే వచ్చింది, వరి కూడా ఇప్పుడే దిగుబడి వచ్చింది. కాబట్టి లారీలు కొరత ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఒకవేళ లారీలన్నీ సఫిషియెంట్గా వస్తే వారంలో కూడా కొనుగోలు అయిపోతాయి, లేకుంటే 15 రోజులు అవకాశం ఉంటే 15 రోజులు వర్షాలు వచ్చే పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. ఏదేమన్నా రైతును రాజుని చేస్తారన్న ఈ ప్రభుత్వాలు కానీ కనీసం ఆ ప్రకృతి కూడా సాయం చేస్తారని లేదన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న కొనుగోలు కేంద్ర పరిస్థితి. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్.